కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రతినిధులకు బీఆర్ఎస్ నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈనాటి మీటింగ్ ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ గోదావరి నదీ జలాలను ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో నీళ్లు నిధులు నియామకాలని చెప్పి మనం కొట్లాడి విద్యార్థులందరూ కూడా కొట్లాడి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించుకున్న తర్వాత 10 ఏళ్లు ఈ రాష్ట్రం ముఖాన కన్నెత్తి చూడాలంటే కూడా ఇవాళ చంద్రబాబు నాయుడుకైనా శ్రీమంత్రి నాయకులైనా ఎవరైనా భయపడే పరిస్థితి ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో మనం చూసినాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారాన్ని కట్టబెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గోదావరి నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పగించే కుట్ర ఇవాళ ఢిల్లీలో జరిగింది. అది నరేంద్ర మోడీ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు చేపట్టిన కుట్రల వల్ల ఇవాళ తెలంగాణ పూర్తి స్థాయిలో నీటి వాటను కోల్పోయే పరిస్థితి మన రాష్ట్రంలో మనం జరిగింది. తెలంగాణ ఉద్యమం జరిగింది దేనికోసం? నీళ్ల కోసం మనం పోరాటం చేసినాం. తెలంగాణలో నీళ్లు లేక కృష్ణా గోదావరి నది జలాలు తెలంగాణ ప్రాంతానికి రాకపోవడం వల్ల మన భూములన్నీ పీడిపోతున్నాయనే ఉద్దేశంతోనే మనం పోరాటం చేసినాం. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వచ్చి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి గోదావరి నదీ జలాలు ఉపయోగించుకునే ప్రయత్నం మనం చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం పరకచెర్ల లింకు ద్వారా మనకు 200 టీఎంసీ నీళ్లు మన గోదావరి జలాలు ఆంధ్ర తీసుకుపోయే కుట్ర జరుగుతోంది. దానికి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లి సంతకం పెట్టాడు. ఇలాంటి కుట్రలు ఏ పౌరుషం ఉన్నా తెలంగాణ పౌరుడు కూడా దాన్ని భరించాడు. కాబట్టి విద్యార్థులుగా ఆ పరకచెర్ల ప్రాజెక్టును ఎదిరించడానికి మన విద్యార్థి లోకం గత వారం రోజులుగా 5 లక్షల కరపత్రాలు ప్రింట్ చేసుకొని ప్రతి కాలేజీకి వెళ్ళి ప్రతి విద్యార్థి కలిసి ఇవాళ పరకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించడం జరిగింది. ఇవాళ విద్యార్థి విభాగం అనేకమైన పోరాటాలు చేస్తుంది. గడిచిన 19 ఏళ్ల కాలంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గురుకులాల లోపల మొత్తం ఇవాళ ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. భోజనాలు సరిగ్గా ఉండట్లేదు, చాలా మంది నష్టపోతారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని చెప్పిన ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేసిన జాబ్ క్యాలెండర్ వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్నే ఇవాళ వాళ్ళు భర్తీ చేస్తలేరు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,60,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి ఉద్యోగాలు నింపిన రాష్ట్రం మన భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రం మన తెలంగాణ నింపిన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ రేవంత్ రెడ్డి అన్నాడు, ఏమన్నాడు? కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వండి, వచ్చిన 100 రోజుల లోపలే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ఇవాళ కనీసం ఒక 10,000 ఉద్యోగాలకు కూడా ఆర్థిక శాఖ నుంచి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆర్థిక శాఖ నుంచి 10,000 ఉద్యోగాలు కూడా ఇవాళ అవకాశం ఇవాళ అనుమతులు ఇవ్వలేదు. కేసీఆర్ గారు భర్తీ చేసిన ఉద్యోగాలనే కేసీఆర్ గారి హయాంలో భర్తీ చేసిన కండక్ట్ చేసిన పరీక్ష రిజల్ట్ ఇచ్చి 60,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవాళ అన్ని అబద్దాలు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అబద్దాల ముఖ్యమంత్రిగా తయారైంది. కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రికి ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మనమంతా పోరాటం చేయాల్సిన అవసరం మన మీద ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్ఎస్ నుంచి అనేకమైన పోరాటాలు చేసినాం. తెలంగాణలో మెడికల్ కాలేజ్ లేని పరిస్థితి. ఆనాడు మెడికల్ కాలేజ్ అడ్మిషన్ లోపల ఓపెన్ కేటగిరీ లోపల మొత్తం ఆంధ్ర ప్రాంత వాళ్ళకే ఆంధ్ర ప్రాంత వాళ్ళతో సీట్లు భర్తీ చేస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హరీష్ రావు నాయకత్వంలో ఆ రోజు ఉస్మాన్ యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో కౌన్సిలింగ్ అడ్డుకొని ఓపెన్ కేటగిరీలో మెరిట్ ఉన్న మా తెలంగాణ విద్యార్థులందరికీ సీట్లు ఇవ్వాలని చెప్పి ఆ రోజు పోరాటం చేసినాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అనేకమైన పోరాటాలు సాధించి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మనం పోతున్నాం. రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ విద్యార్థి విభాగాన్ని మరింత పటిష్టం చేస్తూ అన్ని కాలేజీలో కూడా కమిటీ చేసుకుంటూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అంటే వాళ్ళు నెరవేర్చలేదు. కాబట్టి వాటి కోసం మనం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కోరుకుంటూ ఇలా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు మనందరికీ దిశానిర్దేశం చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ గారి నాయకత్వంలో
నిరంతరం కష్టపడుతూ కాళేశ్వరం జలాలను ప్రతి గ్రామానికి, ప్రతి చెరువుకు, ప్రతి పంట పొలానికి నీరు అందించడంలో ప్రధాన పాత్ర వహించిన మన నాయకుడు హరీష్ రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను మాట్లాడుతూ పోతా ఉన్నా. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు నాయకత్వం.